లొంగిపోతున్నటువంటి నక్సలైట్లని చూస్తే, లేదా చనిపోయిన నక్సలైట్లను చూస్తే, అనేక మంది తెలంగాణ నుంచి వెళ్ళి జాతీయ స్థాయికి వెళ్ళినోళ్ళే. ఎక్కడెక్కడో రాష్ట్రాలలో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కీలక పాత్ర పోషించడంతో పాటుగా జాతీయ స్థాయి నాయకులుగా వెళ్ళారన్నటువంటి ఇప్పుడు ఆసన్న ఉదంతంలో తెలుస్తోంది. మావోయిస్ట్ అగ్రనేత అయినటువంటి ఆసన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు, అసలు పేరు తక్కలపల్లి వాసుదేవరావు, ఆసన్న అనే పేరుతో చలామణి అవుతుంటారు. అట్లాగే రూపేష్ అనే పేరుతో కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, దాడులకి పాల్పడడం కానీ, అంటే రూపేష్ దళం అని, ఆసన్న దళం అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆసన్నతో సహా 208 మంది మావోయిస్టులు ఇవాళ లొంగిపోయారు. మావోయిస్టుల చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు. వాళ్ళలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 153 మంది ఆయుధాలు అప్పగిస్తే వీటిలో 19 AK-47 రైఫిళ్లు, 17 SLR రైఫిళ్లు, 23 ఇన్సాస్లు, 1 ఇన్సాస్ LMG, 303 రైఫిళ్లు, 11 BGL, 4 కార్బైన్లు, 41 బోర్ షాట్ గన్లు, పిస్తోళ్లు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ సీఎం సమక్షంలో లొంగిపోయినటువంటి ఈ ఆసన్న దళానికి సంబంధించి ప్రత్యేకత ఏంటంటే, తిను కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినోడే. మల్లోజులు వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలు వీడి 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి జీవనం ఇక్కడ లొంగిపోవడం ఒక ఎత్తైతే, మహారాష్ట్రలో ఇప్పుడు ఈంది మరొకటి. వాస్తవంగా ఆసన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ రామప్ప మండలంలో నరసింగాపూర్ గ్రామం. 4 దశాబ్దాల క్రితం, అంటే 40 ఏళ్ల క్రితం పీపుల్స్ వార్ ఉద్యమం వైపు వెళ్ళాడు వాసుదేవరావు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మండలంలో లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో చదివారట. ఆ తర్వాత హనుమకొండ మండలం కాజీపేటలోని ఫాతిమా స్కూల్లో 10th క్లాస్ దాకా సెకండరీ విద్యను అభ్యసించారు. కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూ రాడికల్ స్టూడెంట్ యూనియన్కి నాయకత్వం వహిస్తూ ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్ళడం. ప్రస్తుతం వాసుదేవరావు వయసు 60 ఏళ్ళు దాటుతున్నటువంటి వాళ్ళందరూ కూడా లొంగిపోతున్నారు. కీలక దాడులకి ఆసన్న వ్యూహకర్తగా చెప్తారు. దండకారణ్య సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా రూపేష్ పేరుతో వివరించిన ఆసన్న చంద్రబాబు అట్లాగే మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద బాంబులు పేల్చే అత్యత్నాలలో తనే కీలకం, అతనే చేయించాడన్నది. 99లో IPS అధికారి ఉమేష్ చంద్ర హత్య కూడా తనే చేశారన్నది. 2000లో హోంమంత్రి మాధవరెడ్డి హత్య లాంటి సంఘటనలకు కూడా తనే నడిపించాడన్నటువంటిది తన మీద ఉన్నటువంటి అభియోగం. వాటన్నిటి గురించి ఏమైనా వివరాలు భవిష్యత్తులో చెప్తారని చూడాలి.